హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించి ఇటు ఎడ్జిటి వారికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా అయితే మీకు ఈ ప్రాక్టీస్ బిట్స్ టెస్ట్ అనేటటువంటిది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ టెట్ 2005 క్వాలిఫై అవ్వాలి అనుకునే అభ్యర్థులకు మరియు టెట్ ఎగ్జామ్ రాసి ఉండి టెట్ స్కోర్ పెంచుకోవాలని అనుకునే అభ్యర్థులకు మన యొక్క ఛానల్ 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ని కండక్ట్ చేసుకునే ముందు మనం గతంలో అంటే 2024 టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్యూక్యూ రివిజన్ క్లాసెస్ వీడియోస్ చేశాను. ఆల్ సబ్జెక్ట్స్ పైన అయితే ప్రతి క్లాస్ నుండి చాప్టర్ వైజ్గా వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న మిత్రులకు ఆ వీడియోస్ని అయితే చూసే ప్రయత్నం చేయండి. అండ్ రెగ్యులర్ ఛానల్ ద్వారా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ టెస్ట్ వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 8th క్లాస్ బయోసైన్స్లో జంతువులో ప్రత్యుత్పత్తి చాప్టర్ నుండి ఒక్క బిట్ మిస్ కాకుండా ఇంపార్టెంట్ బిట్స్తో ప్రాక్టీస్ బిట్స్ని అయితే అనగా టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్న వివరణాత్మకంగా ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి వీడియోస్ ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేసి కూడా మీ యొక్క మోటివేషన్ని మాకు అందించే ప్రయత్నం చేయండి. మీ నుండి మోటివేషన్ అనేది ఉంటేనే ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం అందించే ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి పీడిఎఫ్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో చెవులు బయటికి కనిపించే జీవి. ఇక్కడ క్రింది వాటిలో చెవులు బయటికి కనిపించే జీవి ఆప్షన్ 1 చేప, 2 పాము, ఆప్షన్ 3 గేదె, ఆప్షన్ 4 కప్ప. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఆప్షన్ 3 గేదె అనేది సరైన ఆప్షన్. మిగతా వాటికి అయితే చెవులు మనకు కనిపించకుండా ఉంటాయి, గేదెకు చెవులు అనేది బయట కనిపిస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో శిశోత్పాదకాలు ఆప్షన్ 3 ఆవు. ఇక్కడ చేప, కప్ప, బలి అనేటివి గుడ్లు పెడతాయి, ఆవు అనేది పిల్లలని కంటాయి అని అర్థం శిశోత్పాదకాలు అంటే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒక జీవి నుండి అవే పోలికలు ఉన్న మరో జీవి పుట్టడం. సరైన ఆప్షన్ వచ్చేసి ప్రత్యుత్పత్తి అంటారు. ఆప్షన్ 1 ఒక జీవి నుండి అవే పోలికలు ఉన్న మరో జీవి పుట్టడం అనేది ప్రత్యుత్పత్తి అంటాము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తి, ఇంపార్టెంట్ బిట్స్ అండి. మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తి ఆప్షన్ 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచేవి ఏవి అని అడిగిండు. సంయోగ బీజాలు ఏర్పడకుండా ఇక్కడ సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచేవి ఆప్షన్ 2 అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సరైన ఆప్షన్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కొరికీభవనం జరిపే జీవి ఒకటి. ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్ చెప్తున్నాను, హైడ్రా. కొరికీభవనం జరిగే జీవి ఏదంటే హైడ్రా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రాలో కనిపించే ఉబ్బెత్తు భాగాలను మనం కొరకాలని అంటాము. నెక్స్ట్ హైడ్రా నుండి కొత్త హైడ్రాలు ఎలా వస్తాయి? ఆప్షన్ కొరకాల వలన. హైడ్రా నుండి కొత్త హైడ్రాలు ఎలా వస్తాయంటే కొరకాల వలన, ఆప్షన్ 1. నెక్స్ట్ శరీరంలో ఒకే ఒక కణం కలిగి ఉండే జీవి ఏదంటే ఇక్కడ ఆప్షన్ మనకు 3 ఉంటుందండి. ఆప్షన్ 3 అమీబా.
శరీరంలో ఒకే ఒక కణం కలిగి ఉండే జీవి అమీబా. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూసుకుంటే కొరకీభవనం ద్విధా విచ్ఛితి వీటిలో జరుగును. కొరకీభవనం ద్విధా విచ్ఛితి వేటిలో జరుగుతుందంటే ఇక్కడ జంతువుల్లో జరుగుతుందండి. కొరకీభవనం ద్విధా విచ్ఛితి జంతువులో జరుగుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకుంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానం అని అడిగింది. ఇక్కడ ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని అర్థం. క్వశ్చన్ 11th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అండి. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానం లైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ శుక్రకణం మరియు అండం కలయిక వల్ల ఏర్పడేది. శుక్రకణం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. శుక్రకణం మరియు అండం కలయిక వల్ల ఏర్పడేది సంయుక్త బీజం, ఇంపార్టెంట్. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూసుకుంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిదని అడిగింది. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిది ఏదంటే ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే శుక్రవాహికల, ఆప్షన్ 2 ముష్కలు, ఆప్షన్ 3 పురుషాంగం, ఆప్షన్ 4 తోక అనే ఇచ్చండి. సరైన ఆప్షన్ చూసుకుంటే 4th వన్ అండి, తోక. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిది తోక. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్రింది వాణిలో శుక్రకణం భాగం కానిది. ఆప్షన్ 1 ముష్కాలు, ఆప్షన్ 2 తల, ఆప్షన్ 3 మెడ, ఆప్షన్ 4 మైటోకాండ్రియా. ఇక్కడ ఆప్షన్ 1 అనేది ముష్కాలు. ఈ క్రింది వాణిలో శుక్రకణం భాగం కానిది ఏదంటే ముష్కాలు అండి. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ముష్కాలు ఏ ఆకారంలో ఉంటాయి. ముష్కాలు ఏ ఆకారంలో ఉంటాయంటే ఇక్కడ అండాకారం ఆకారంలో ఉంటుంది. ముష్కాలు అనేటి అండాకారం ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ శుక్రకణం 16వ క్వశ్చన్ శుక్రకణం తల భాగంలో డ్యాష్ కలదు. ఇక్కడ శుక్రకణం తల భాగంలో కేంద్రకం. శుక్రకణం తల భాగంలో కేంద్రకం ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ 17వ క్వశ్చన్ చూసుకుంటే అండంలో శుక్రకణం కలయికను డ్యాష్ అంటారు. అండంలో శుక్రకణం కలయికను మనం డ్యాష్ అని అంటామంటే ఇక్కడ ఫలదీకరణం అని అంటాము. అండంలో శుక్రకణాల కలయికను ఫలదీకరణం అని అంటాము. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 18th క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి, తప్పు సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలను జన్మిస్తాయి. సెకండ్ ఆప్షన్ కప్ప, బల్లి, కాకి, పాము అండోత్పాదకాలు. థర్డ్ ఆప్షన్ పక్షులకు చెవులు బయట కనిపిస్తాయి. ఫోర్త్ ఆప్షన్ వివిపారస్ అనగా శిశోత్పాదకాలు. ఇక్కడేమో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని ఇచ్చిండు. గమనించండి, తప్పుగా ఉన్నది ఏదంటే మనకు ఇక్కడ పక్షులకు చెవులు బయట కనిపిస్తాయి అంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి. ఇది మనకు ఆన్సర్, ఇది తప్పు. థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ తప్పు గుర్తించమన్నాడు కాబట్టి పక్షులకు చెవులు బయట కనిపించవు, లోపలనే ఉంటాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ కింది వాటిని పరిశీలించండి అని ఇచ్చిండు. క్రింది వాటిని పరిశీలించండి. జాతి అంతరించకుండా నిర్వహించే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అంటాం. ఇక్కడ బంగాళాదుంప, రణఫల, చామంతి లైంగిక ప్రత్యుత్పత్తి అని ఇచ్చిండు. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనం 1 సత్యం, 2 అసత్య. ఫస్ట్ ఆప్షన్ అనేది సత్యం అవుతుంది, రెండవది అనేది రాంగ్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ 20వ క్వశ్చన్ చూసుకుంటే మనం 20వ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది అడిగింది. ఇక్కడ సరికానిది సరైనది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. సరికానిది సరైనది అని ఇస్తుంటాడు ఎగ్జామ్లో కనుక. ఈ క్రింది వాణిలో సరికానిది అడిగింది కాబట్టి మొక్కలు, జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సెకండ్ వన్ స్త్రీ పురుష విభేదనం లేకుండా సంతానం ఏర్పరచుటను అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. థర్డ్ వన్ హైడ్రా, అమీబా లైంగిక ప్రత్యుత్పత్తి. ఫోర్త్ వన్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేది అంటే సూక్ష్మజీవి అని ఇచ్చిండు. ఇక్కడ సరికానిది అడిగిండు కాబట్టి మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ వన్ అండి, హైడ్రా
అమీబా అనే లైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రా, అమీబా లైంగిక ప్రత్యుత్పత్తి అని ఇచ్చిండు. ఇది సరైనది కాదు. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జత. వివిపారస్ అంటే అండోత్పాదకాలు. నెక్స్ట్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ బడ్డింగ్ అనేది కొరకీభవనం. నెక్స్ట్ ఓవిపారస్ అనేవి అండోత్పాదకాలు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి సరికానిది మనకి ఇక్కడ వివిపారస్ అండోత్పాదకాలు. ఇది ఫస్ట్ ఆప్షన్ తప్పండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసుకుంటే 22nd క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళను సరికానిదని ఇచ్చిండు. మళ్ళా సరికాని హైడ్రాలో ఉబ్బెత్తు నిర్మాణం, కొరకాలు. సంయోగ బీజం లేకుండా సంయుక్త బీజం ఏర్పరిచే ప్రక్రియను అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి 2 రకాలు. నెక్స్ట్ హైడ్రా ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి ద్రవీభిసరణం అని ఇచ్చిండు. ఇక్కడ మనకు సరికానిది ఇచ్చిండు కాబట్టి 4th వన్ అంది సరికానిది హైడ్రా ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి ద్రవీభవనం. ఇది మనకు ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రింది సరికాని జతను గుర్తించండి ఇచ్చిండు. 23rd క్వశ్చన్ ఏకీకణ జీవి అమీబా కరెక్టే. ద్విధా విచ్ఛత్తి హైడ్రా ఈస్ట్ కాదు. ఈ జంతువుల అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛత్తి కొరకీభవనం కరెక్టే. నెక్స్ట్ అమీబా శరీర మధ్య భాగంలో గుండ్రటి నిర్మాణ కేంద్రం. అమీబా శరీర మధ్య భాగంలో గుండ్రటి నిర్మాణ కేంద్రం. ఇది కరెక్ట్. అంటే మనకు సరి కానిది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ద్విధా విచ్ఛిత్ హైడ్రా ఈస్ట్లు కాదు. నెక్స్ట్ ఇక్కడ 24 క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిని పరిశీలించండి అని ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ వాక్యం చూసుకుంటే పిల్ల జీవి ఏర్పడాలంటే సంయుక్త బీజం తప్పనిసరి కాదు. సెకండ్ వాక్యం స్త్రీ పురుష సంయోగ బీజాలు అండాలు శుక్రకణాలు. థర్డ్ వాక్యం చూసుకుంటే పుష్పాల్లో పరాగనాళంలో పురుష బీజ కణాలు ఉంటాయని ఇచ్చిండు. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనం ఒకటి మాత్రమే తప్పు అవుతుంది. కింది వాటిని పరిశీలించండి అంటే ఇక్కడ ఫస్ట్ వన్ అండి, ఇది మాత్రమే తప్పు అవుతుంది. పిల్ల జీవి ఏర్పడాలంటే సంయుక్త బీజం తప్పనిసరి కాదు అనేది తప్పు, మిగతా అన్నీ సరైనది అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలించండి. మరలా ఇక్కడ ఫస్ట్ వాక్యం చూసుకుంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ శుక్రవాహికలు ముష్కాలు పురుషాంగం అనేది తప్పుపడ్డది. ఇక్కడ సెకండ్ వాక్యం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫాలోపియన్ నాళం మైటోకాండ్రియా గర్భాశయం అని ఇచ్చిండు. ఇక్కడ కింది వాటిని పరిశీలించండి అండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనము ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి ఒకటి సరైనది, 2 కాదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టు, సెకండ్ ఆప్షన్ కాదు. ఇక్కడ మైటోకాండ్రియా రాదండి ఇక్కడ ఇది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ శుక్రవాహిక ముష్కాలు పురుషాంగం అనేది ఇది సరైన ఆప్షన్. నెక్స్ట్ 26వ క్వశ్చన్ ఫస్ట్ వాక్యం చూసుకుంటే జంతువులలో ప్రత్యుత్పత్తి జరగాలంటే శుక్రకణం అండం యొక్క కలయిక అవసరం. ఫస్ట్ వాక్యం. సెకండ్ వాక్యం ఒకే ఒక కణంలో జీవి ఏర్పడుతుంది, ఒకే ఒక కణంతో జీవి ఏర్పడుతుంది. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనం ఫోర్త్ వన్ అండి, 2 సరైనది కాదు. ఇక్కడ ఇది ఫస్ట్ వాక్యం తప్పు, సెకండ్ వాక్యం కూడా తప్పే. నెక్స్ట్ ఈ క్రింది వాటిని తప్పు జత గుర్తించండి. 27వ క్వశ్చన్ ఈ క్రింది వాటిని తప్పుగా ఉన్నది గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ విత్తనం అండం పరాగరేణువు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ శుక్రవాహికలు ముష్కాలు. ఇక్కడ నెక్స్ట్ శుక్రకణం తల తోక అండం అని ఇచ్చిండు, ఇది మేబీ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫాలోపియం నాళం స్త్రీ బీజకోశం. అయితే మనకు తప్పుగా ఉన్నది థర్డ్ ఆప్షన్ అండి, శుక్రకణం తల తోక అండం. ఇది అండం రాదు ఇక్కడ కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాక్యాలను సరి చూడండి అని ఇచ్చిండు. క్రింది వాక్యాలను సరి చూడండి. ఫస్ట్ వాక్యం మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం పై భాగం ఉండును. నెక్స్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో
ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయని ఇచ్చిండు. ఇక్కడ సరైన చూసుకుంటే మనము ఆప్షన్ 1 సరికాదు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదండి. ఆప్షన్ 2 రైట్ అవుతుంది. కాబట్టి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం అనేది ఉంటుంది. ఇది సరైనది. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూసుకుంటే 29వ క్వశ్చన్ స్త్రీ బీజకోశాలను ఓవరీస్ అని అంటాము. స్త్రీ బీజకోశాలను ఓవరీస్ అని అంటాము. ఇక్కడ యూటరస్ అంటే శుక్ర కణాలని ఇచ్చిండు. ఇది మేబీ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫాలోపియన్ నాళాలు, ఇది సరైనదే. నెక్స్ట్ జైగోట్ అంటే సంయుక్త బీజం, ఇది కరెక్ట్. సో మనకు సరైన తప్పు అయిన ఆప్షన్ ఇక్కడ శుక్ర యూటరస్ అని ఇచ్చిండు. ఇది మనకు సరైనది కాదు. 29వ క్వశ్చన్. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాక్యాలను సరిచూడండి ఇచ్చిండు. ఫస్ట్ వాక్యం చూసుకుంటే శరీరంలో ఒకే ఒక కణంతో నిర్మించబడేవి ఏకకణ జీవులు. అమీబాలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగును. అమీబాలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగునని ఇచ్చిండు. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనము 2 సరైనది కాదు, 2 సరికాదు, ఇక్కడ తప్పుగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను సరిపోల్చండి అని ఇచ్చిండు. కింది వాక్యాన్ని సరిపోల్చండి. ఇక్కడ ఫస్ట్ వాక్యం చూసుకుంటే కేంద్రక విభజన తర్వాత శరీరం 2గా విడిపోవడమే ద్విధా విచ్ఛతి. కేంద్రక విభజన తర్వాత శరీరం 2గా విడిపోవడమే ద్విధా విచ్ఛతి. సెకండ్ వాక్యం జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛతి కొరకీభవనం. ఆప్షన్ 2 సరికాదు. ఇవి ఇక్కడ 2 సరైనవి కావు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూసుకుంటే ఈ కింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చిండు. 33వ క్వశ్చన్ శుక్రకణం ఏ స్థితిక దశలో ఉంటుంది? ఏకస్థితిక దశలో ఉంటుంది. తప్పు. ఇది అండం ద్వయస్థితిక దశలో ఉంటుంది. ఇది కూడా తప్పు. మనకు సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ 33వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాక్యాలను సరిపోల్చండి అని ఇచ్చిండు. 33వ క్వశ్చన్. ఫస్ట్ వాక్యం అండం 2 పొరలుగా కప్పబడి ఉంటుంది. అండం 2 పొరలుగా కప్పబడి ఉంటుంది. సెకండ్ వాక్యం శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుంది. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనకు 1 సరికాదండి. ఇది అండం 2 పొరలుగా కప్పబడి ఉంటుందని ఇచ్చిండు. కాదు, ఇక్కడ తప్పు ఇది. నెక్స్ట్ ఇక్కడ శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుంది కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ 34వ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఇచ్చాడు. ఫస్ట్ వాక్యం సంయుక్త బీజం ఒక కణమే అందువల్ల ఏకస్థితి ఉంటుంది. నెక్స్ట్ సంయుక్త బీజం ఒక కణమే అయినప్పటికీ అది ద్వయస్థితిక దశలో ఉంటుంది. సంయుక్త బీజం ఒక కణమే అయినప్పటికీ అది ద్వయస్థితిక దశలో ఉంటుందని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే 1 సరికాదని ఉంది. ఇక్కడ సంయుక్త బీజం అనేది ఒక కణమే అందువల్ల ఏకస్థితి ఉంటుంది. సరైన ఆప్షన్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 35వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వానిలో సరైన దానిని గుర్తించండి అని ఇచ్చాడు. 35వ క్వశ్చన్ శుక్రకణం ప్లస్ ఫాలోపియం నాళం సంయుక్త బీజం. ఇక్కడ సరైన దానిని గుర్తించండి అని ఇచ్చిండు. గుర్తించాల్సి కొంచెం క్వశ్చన్ని క్లారిటీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. శుక్రకణం ప్లస్ ఫాలోపియన్ నాళం సంయుక్త బీజం కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అండం ప్లస్ మైటోకాండ్రియా ఈజ్ సంయుక్త బీజం అని ఇచ్చిండు. ఇది కూడా కాదు. నెక్స్ట్ శుక్రకణం ప్లస్ అండం సంయుక్త బీజం, ఇది సరైనదే. నెక్స్ట్ శుక్రకణం ప్లస్ గర్భాశయం సంయుక్త బీజం అని ఇచ్చిండు. ఇది కాదు. సో మన ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ శుక్రకణం ప్లస్ అండాశయం ఈజ్ సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ 36వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది తప్పు జతను గుర్తించండి. ఈ క్రింది తప్పు జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అంతర ఫలదీకరణం అంటే ఆవు మేక గేదె. అంతర ఫలదీకరణం ఆవు మేక గేదెలో జరుగుతును. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణం ఇక్కడ మనిషిలో జరుగునని ఇచ్చిండు. సో మనకు ఇక్కడ ఇది తప్పుగా ఉందండి. బాహ్య ఫలదీకరణం. సో మన ఆప్షన్ 2 బాహ్య ఫలదీకరణం మనుషులలో జరగదు. నెక్స్ట్ 37వ క్వశ్చన్ చూసుకుంటే
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చిండు. ఒకటి, జీవులలో అంతర ఫలదీకరణం కొరకు ప్రత్యేక అవయవ నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, ఈ కీటకాలు, పాములు, పక్షులు, బల్లులు అంతర ఫలదీకరణం జరుపుతాయి. ఇది సరైనది కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ 38వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వాణిని జతపరచండి అని ఇచ్చిండు. ఇక్కడ చెవులు బయట కనిపించేవి పక్షులని ఇచ్చిండు. కాదు, చర్మం పైన రోమాలు లేనివి అండోత్పాదకాలని ఇచ్చిండు. అంటే ఇక్కడ జతపరచడం అండి. ఇక్కడ చెవులు బయట కనిపించేవి, ఒక్క నిమిషం, ఇక్కడ చెవులు బయట కనిపించేవి ఏవంటే మనకు ఇక్కడ జంతువులు అనేది సి. నెక్స్ట్, చర్మంపై రోమాలు లేనివి పక్షులు, ఇక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్, పిల్లల్ని కనేవి శిశోత్పాదకాలు, డి. నెక్స్ట్, గుడ్లు పెట్టేవి ఇక్కడ బి, అండోత్పాదకాలు. సో మనకు ఆప్షన్ 4th ఆప్షన్ వస్తుందండి. 4th ఆప్షన్ సరైనది. ఇక్కడ చెవులు బయట కనిపించేవి జంతువులు. నెక్స్ట్, చర్మంపై రోమాలు లేనివి పక్షులు వస్తాయి. నెక్స్ట్, పిల్లల్ని కనేవి ఇక్కడ శిశోత్పాదకాలు. గుడ్లు పెట్టేవి అనేవి మనకు అండోత్పాదకాలు, ఇక్కడ 4th ఆప్షన్. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ కింది వాటిని జతపరచడం ఇచ్చిండు. ఇక్కడ ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 39th క్వశ్చన్, ఆవులు మేకలు అనేవి ప్రత్యుత్పత్తి వ్యవస్థ. నెక్స్ట్, జీవి పోలికలతో మరో జీవి ఏర్పడడం అలైంగిక ప్రత్యుత్పత్తి. పెరమేసియం అమీబా జంతువులు అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్, ఉబ్బెత్తు బుడిపెలు అనేటివి కొరికాలు. సో ఆప్షన్ మనకు 4th ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 40వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వాటిని జతపరచడం అని ఇచ్చిండు. ఫస్ట్ వన్, ఏకకణ జీవి అనేది అమీబా. కొరికీభవనం అనేది ఇక్కడ ఈస్ట్ మరియు హైడ్రా. సంయుక్త బీజం అనేది ఇక్కడ స్త్రీ పురుష బీజాల కలయిక. శుక్రకణం అనేది పురుష సంయోగ బీజం. సో మనకు ఫస్ట్ ఆప్షన్ అండి 40వ క్వశ్చన్కి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. 41వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చిండు. ఇక్కడ శుక్రకణం అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అండం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అతి సూక్ష్మ కణం శుక్రకణం. ఏకస్థితిక దశ అండాలు మరియు శుక్రకణాలు ఏకస్థితిక దశ. సో మనకు ఆప్షన్ 1 వస్తుంది. నెక్స్ట్ 42వ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అని ఇచ్చిండు. 42వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 42వ క్వశ్చన్, సంయుక్త బీజం అనేది శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశం, సంయుక్త బీజాలు. నెక్స్ట్, అంతర ఫలదీకరణం ఇక్కడ సారీ అండి, క్వశ్చన్ తప్పు ఉంది, ఆప్షన్ తప్పు చెప్పినాను. ఇక్కడ సంయుక్త బీజం అనేది అండాలు శుక్రకణాల కలయిక వలన సంయుక్త బీజం. అంతర ఫలదీకరణం అనేది మనకు శుక్రకణాలు మరియు స్త్రీ శరీరంలో ప్రవేశం. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం కప్పలో జరుగుతుంది. పాములు, బల్లులు అనేవి అంతర ఫలదీకరణం జరుపుతాయి. మనకు ఆప్షన్ 4th ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 43వ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అని ఇచ్చిండు. 43వ క్వశ్చన్, అండం అనేది గర్భాశయ కుడ్యం అండం అనేది. నెక్స్ట్, పిండ అభివృద్ధి అనేది
గర్భాశయం, పిండ అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. నెక్స్ట్ భ్రూణం అనేది అభివృద్ధి చెందిన పిండం. నెక్స్ట్ 270 నుంచి 280 రోజులు అనేది శిశు జననం యొక్క రోజులు. ఇక్కడ శిశు జననం యొక్క రోజులు. సో మనకు సరైన ఆప్షన్ బి వస్తుంది. నెక్స్ట్ 44వ క్వశ్చన్, ఈ కింది వాణిని జతపరచండి అని ఇచ్చేయడం వల్ల కింది వాణిని జతపరచడం. ఇక్కడ ఫస్ట్ వన్ అనేది ఐవీఎఫ్ అనేది ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీని జరుపుతారు. ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీకి వస్తుంది ఐవీఎఫ్. నెక్స్ట్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. నెక్స్ట్ రూప విక్రమణ అనేది చిరుకప్ప. నెక్స్ట్ చుక్క వంటి నిర్మాణం కప్పపిండం. నెక్స్ట్ ఇక్కడ డాలీ అనేది క్లోనింగ్ ప్రక్రియ. డాలీ అనే గొర్రె ఇది క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మిస్తుంది. ఇక్కడ సరైన ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 45వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వాటిని సరిచూడండి అని ఇచ్చిండు. 45వ క్వశ్చన్, టెస్ట్ ట్యూబ్ బేబీలు పరీక్ష నాళికలో పుడతాయి. తప్పు ఇదండి. నెక్స్ట్ సెకండ్ వాక్యం చూసుకుంటే, వారం రోజుల తర్వాత సంయుక్త బీజం తల్లి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇది సరైనది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ కాబట్టి మనకు ఫోర్త్ వన్ సరైనది. నెక్స్ట్ 46వ క్వశ్చన్. ఇక్కడ 46వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యంను ఎన్నుకోండి అని ఇచ్చిండు. ఫస్ట్ వాక్యం పిండ అభివృద్ధి స్త్రీ బీజ కోశంలో జరుగుతుంది అని ఇచ్చిండు. కాదు, పిండ అభివృద్ధి స్త్రీ బీజ కోశంలో జరుగుతుందని ఇచ్చిండు. కాదండి. నెక్స్ట్ సంయుక్త బీజం, సెకండ్ ఆప్షన్ సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అని అంటారు. ఇది సరైనది. నెక్స్ట్ పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవస్థను పిండం అంటామని ఇచ్చిండు. ఇది కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ పిండం స్త్రీ శరీరంలో ఫాలోపియం నాళాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది అంటే ఇది రాంగ్. సో మనకు సరైన ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియ మనం గర్భం దాల్చుట అని అంటాము. సో సెకండ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 47వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ కింది వానిలో సరికాని వాక్యంను గుర్తించండి ఇచ్చిండు. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ అభివృద్ధి అంతా పరీక్ష నాళికలో జరుగుతుంది అని ఇచ్చిండు. కాదు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సరికానిది ఇచ్చిండు, ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అభివృద్ధి తల్లి గర్భాశయంలో జరుగుతుంది. కరెక్టే. కప్పల బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. కరెక్టే. స్త్రీ బీజ శరీరం వెలుపల జరిపే ప్రక్రియ బాహ్య ఫలదీకరణం. ఇది కూడా కరెక్టే. సో మనకు సరైనది కానిది టెస్ట్ ట్యూబ్ బేబీ అంతా పరీక్ష నాళికలో జరుగుతుందని ఇచ్చిండు. ఇది తప్పు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 48వ క్వశ్చన్, కింది వానిలో కప్ప బల్లి కాకి లక్షణం కానిది. కింది వానిలో కప్ప బల్లి కాకి లక్షణం కానిది. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే మనము పిల్లల్ని కనడం అనేది కప్ప బల్లి కాకి లక్షణం కాదు. నెక్స్ట్ 49వ క్వశ్చన్ చూసుకుంటే, క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి అని ఇచ్చిండు. క్రింది వానిలో సరికాని వాక్యం 49వ క్వశ్చన్. ఇక్కడ క్షీరదాలు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయనేది తప్పుగా ఉంది. ఇక్కడ ఒక జీవి లక్షణాలు తర్వాత తరంకు చేరవేసేది ప్రత్యుత్పత్తి. సరైనది ఇది. బంగాళాదుంప, చామంతి, రణపాల అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును. కరెక్టే. స్త్రీ పురుష విభేదనం లేకుండా హైడ్రా సంతృత్పత్తి జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ 50వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వానిలో సరైన వాక్యంగా గుర్తించండి అని ఇచ్చిండు. ఇక్కడ సరైన వాక్యం అనేది రూప విక్రయం జరిగే జీవి ఏదంటే కప్ప అండి. ఇది సరైన వాక్యం. నెక్స్ట్ 51వ క్వశ్చన్ చూసుకుంటే, 51వ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, సరికానిది గుర్తించండి అని ఇచ్చిండు. క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది గుర్తించండి అని ఇచ్చిండు. సరికానిది ఇక్కడ తోక ఉండి వానపాము ఉభయ లైంగిక జీవి. ఇది కరెక్టే. తోక ఉండి అండంతో సంయోగం చేసేది మైటోకాండ్రియా అని ఇచ్చిండు. ఇది రాంగ్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ పక్షులు అండోత్పాదకాలుగా పిలువబడతాయి, కరెక్టే. నెక్స్ట్ తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండం జైగోట్ అంటుంది, ఇది తప్పండి. సో మనకు ఆప్షన్ 4, 2 మరియు 4 51వ క్వశ్చన్కి. నెక్స్ట్ 52వ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి ఇచ్చింది. మళ్ళీ ఒకసారి సరైనది సరికాని వాక్యాలలో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ అయితే ఫామ్ చేయడం జరిగింది, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కింది వాణిలో సరైన వాక్యాలు గుర్తించండి అని ఇచ్చిండు. కణద్రవ్యంలోని గుండ్రటి నిర్మాణం కేంద్రకం అని ఇచ్చిండు. కణద్రవ్యంలోనే గుండ్రటి నిర్మాణం కేంద్రకం. సో మనకి ఇక్కడ జతపరచడం అయితే జరుగుతుంది. కణద్రవ్యంలో గుండ్రటి నిర్మాణం, ఇక్కడ కణద్రవ్యంలోని గుండ్రటి నిర్మాణం ఉంటుంది, కరెక్టే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సంయుక్త బీజం బంతి ఆకారంలో కలదు, ఇది కూడా కరెక్టే. డాలి గొర్రె 1997 జూన్ 4న జన్మించిందని ఇచ్చిండు. ఇక్కడ రాంగ్ అండి, ఇది 1996 జూలై 5న ఈ డాలి గొర్రె అనేది జూలై 5న అయితే మనకు ఈ డాలి గొర్రె అనేది జన్మిస్తుంది. నెక్స్ట్ డాలి మరణానికి కారణం ఊపిరితిత్తుల వ్యాధి, ఇది కూడా కరెక్టే, ఇది రాంగ్. నెక్స్ట్ డాలి జన్మ స్కాటిష్ గొర్రె, ఆడగొర్రె ఫిండార్ఫే గొర్రెల వల్ల జరుగుతుంది, ఇది కరెక్టే. సో మనకు ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఇక్కడ ఒకటే తప్పుగా ఇచ్చేయండి, ఏదంటే డాలి జననం ఎప్పుడు అంటే 1996 జూలై 5. సో థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. నెక్స్ట్ 53వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వాణ్ణి జతపరచండి అని ఇచ్చిండు. 53వ క్వశ్చన్ జతపరచడం అనేది ఇచ్చిండు. ఇక్కడ ముష్కాలు అనేటివి అండాకారం, ముష్కాలు అండాకారం. సంయుక్త బీజం అనేది ఇక్కడ సంయుక్త బీజం బంతి ఆకారంలో ఉంటాయి. ఇక్కడ కేంద్రకం అనేది గుండ్రటి నిర్మాణం. నెక్స్ట్ పొడవటి తోక అనేది శుక్రకణంలో ఉంటుంది. సో మన ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవుతుంది, సరైన ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 54వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఇక్కడ కొత్త హెడ్రాలు ఏర్పడుటకు కారణం కొరకాలని ఇచ్చిండు, తప్పు. నెక్స్ట్ మొక్కలు జంతువులలో కొరకీభవనం ద్విధా విచ్ఛేద ద్వారా జరుగుతుంది, తప్పు. నెక్స్ట్ ఇక్కడ శుక్రకణం అండాల కలయిక సంయోగ బీజం, కరెక్టే. నెక్స్ట్ మైటోకాండ్రియా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాదు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ శుక్రకణం తల భాగంలో మైటోకాండ్రియా కలదు, ఇది కూడా కరెక్టే. సో మనకు ఆప్షన్ థర్డ్ వన్ అండి. ఇక్కడ సంయుక్త బీజం విభజన చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది, కరెక్టే. నెక్స్ట్ శిశువు పుట్టడానికి 270 నుంచి 280 రోజులు పుడుతుంది, కరెక్టే. పిండం గర్భాశయం కూడ్యానికి అంటిపెట్టుకొని ఉంటుంది, కరెక్టే. కొన్ని దశలు దాటిన తర్వాత తల్లిదండ్రుల పోలికలు రావడం రూప విక్రయం అని అంటాము. సో మనకు ఆప్షన్ 1 వస్తుంది, అన్ని సరైనవే. నెక్స్ట్ ఇక్కడ 56వ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి అని ఇచ్చిండు. ఫస్ట్ వాక్యం కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే ప్రక్రియను క్లోనింగ్ అంటాము, కరెక్టే. సెకండ్ వాక్యం చూసుకుంటే డాలి 1896లో సృష్టించబడిందని ఇచ్చిండు. ఇక్కడ 1896 కాదండి, 1996 ఇక్కడ ఆప్షను. నెక్స్ట్ డాలిని సృష్టించినది లివెన్ హుక్ అని ఇచ్చిండు. ఇక్కడ లివెన్ హుక్ కాదండి, ఇయాన్ విల్మంట్ అని ఉంటుంది, ఇయాన్ విల్మంట్. నెక్స్ట్ వానపాము ఉభయలైంగిక జీవి, ఇది కరెక్టే. సో మనకు తప్పుగా ఉన్నది అయితే 2, 3 అండి. సరికాని ఇక్కడ కింది వాటిలో పరిశీలించండి అంటే ఇక్కడ మనకు సరికానిది అయితే 2, 3 సరికానివి ఇక్కడ. నెక్స్ట్ 57వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాక్యాలను సరిచూడండి అని ఇచ్చిండు. మరలా ఇక్కడ డాలి ఆకారం స్కాటిష్ గొర్రెలాగే ఉంటుంది. ఇక్కడ 57వ క్వశ్చన్ డాలి ఆకారం స్కాటిష్ గొర్రెలాగే ఉంటుందని ఇచ్చిండు. ఇక్కడ డాలి అనే గొర్రె ఆకారము
ఫిన్ డార్సెట్ అనే ఆకారంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఫిన్ డార్సెట్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిన్ డార్సెట్ డాలీకి జన్మించింది. ఇక్కడ ఫిన్ డార్సెట్ అనేది డాలీ యొక్క పేరు అండి, తప్పు ఇది. నెక్స్ట్ ఇది కూడా తప్పు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూసుకుంటే డాలీ జననం జూలై 5, 1996లో జరిగింది, కరెక్టే. నెక్స్ట్ డాలీ కృత్రిమంగా జన్మించడం ద్వారా డాలీ మరణానికి కారణమైందని ఇచ్చండి. ఇక్కడ డాలీ మరణానికి కారణం అనేది ఊపిరితిత్తుల వ్యాధుల వలన జరుగుతుంది, ఊపిరితిత్తుల వ్యాధి. సో మనకు ఆప్షన్ ఇక్కడ 1, 2, 4 సరికానిది. సో ఆప్షన్ 3 ఒకటే సరైనది. సో డాలీ కృత్రిమంగా జన్మించడం వల్ల అని ఇచ్చండి, కాదు, ఇది ఊపిరితిత్తుల వల్ల జన్మించడం వలన ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా డాలీ మరణం అవుతుంది. నెక్స్ట్ డాలీ ఆకారం అనేది ఫిన్ డార్సెట్ గొర్రె మాదిరిగా ఉంటుంది. ఫిన్ డార్సెట్ అనేది డాలీ యొక్క పేరు, జన్మించింది గొర్రె నుంచి కాదు. డాలీ జూలై 5, 1996లో జన్మించింది. నెక్స్ట్ 58వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 58వ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు. రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో క్లోనింగ్ ప్రక్రియ నిర్వహించారు డాలీ గొర్రెకు, కరెక్టే. డాలీ ఫిబ్రవరి 14, 2003న మరణించింది ఊపిరితిత్తుల వ్యాధుల వలన. డాలీ ఊపిరితిత్తుల వ్యాధులతో మరణించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మొట్టమొదట క్లోనింగ్ క్షీరదం డాలీ గొర్రె ఇక్కడ. సో మనకు సరైన ఆప్షన్ వచ్చేసి 4th 1, 1, 2, 3, 4 సరైనవే. నెక్స్ట్ 59వ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చిండు 59వ క్వశ్చన్. ఒకసారి చూస్తే ఇక్కడ డాలీ జననానికి కారణం స్కాటిష్ ఫిన్ డార్సెట్ గొర్రె. నెక్స్ట్ డాలీ ఇక్కడ స్కాటిష్ లక్షణాలు రాకపోవటం కారణం కేంద్రకం, కరెక్టే. నెక్స్ట్ వానపాము స్త్రీ పురుష 2 ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్ పైవన్నీ ఇచ్చిండు. సో మనకు పైవన్నీ అనేది సరైనవి కాబట్టి 4th ఆప్షన్ సరైనది అవుతుంది. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి, సరికానిదని అడిగిండు. కింది వాక్యాలను సరికానిది ఇక్కడ 60వ క్వశ్చన్. ఇక్కడ టాడ్పోల్ ఊపిరితిత్తులకు ఉపయోగించి శ్వాసిస్తుంది, కరెక్టే, టాడ్పోల్ లార్వా. నెక్స్ట్ అండం మధ్య భాగంలో చుక్క వంటి నిర్మాణం కప్పపిండం, కరెక్టే. నీటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవి పాము అని ఇచ్చిండండి, ఇది నీటిలో బాహ్య ఫలదీకరణం జరిగేది, సో ఇది కాదు. సో నెక్స్ట్ టాడ్పోల్ అనేది కప్ప ప్రాథమిక రూపం, ఇది కరెక్టే. సో మనకు ఆప్షన్ సరికానిది ఇచ్చిండు కాబట్టి 3వది నీటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవి పాము అని ఇచ్చిండు, తప్పు. నెక్స్ట్ 61వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కింది వానిలో సరికానిదని అడిగిండు. కొరికి భవనం, ఇక్కడ కొరికి భవనం అనేది అమీబా ఇచ్చిండండి, ఇది రాంగ్. నెక్స్ట్ విచ్చెత్తి అనేది పారమీసియం, కరెక్టే. నెక్స్ట్ ముక్కలగుట శిలీంధ్రం, కరెక్టే. పునరుత్పత్తి ప్లనేరియం, ఇది కూడా కరెక్ట్. సో మనకు ఆప్షన్ 1 అనేది సరైనది కాదు. సో ఇవ్వండి జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనే 8th క్లాస్ చాప్టర్ బయోసైన్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి క్లాస్ వైజ్గా అయితే ప్రతి చాప్టర్ నుండి ప్రాక్టీస్ టెస్ట్ని అయితే నేను ఫ్రీగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని మోటివేట్ చేసే మరిన్ని వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.